వర్షాలు దంచికొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆరుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్యంగా పయనించి జార్ఖండ్ వైపుగా వెళ్తుంది. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏపీలో వర్షాలు దంచుకొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆరుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్యంగా పయనించి జార్ఖండ్ వైపుగా వెళ్తోంది. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం వాయుగుండం కారణంగా నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడే సమయంలో ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు రావద్దని, ఒకవేళ బయటకు వచ్చినా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాల భారీ హోర్డింగ్లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని, ఆగస్టు 19 వరకు చేపల వేటకు వెళ్లొద్దంటూ సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట్, పెదపల్లిలో సోమవారం భారీ వాన పడింది. పాడేరు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. అయితే ఆంధ్రప్రదేశ్పై ఎల్ నినో ప్రభావం కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు సమయానికి వచ్చినా భారీ వర్షాలు కురవలేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా ఇప్పటి వరకు సరైన వానలు కురవలేదు. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా కురిసే వర్షాలతో రైతులకు కాస్త ఊరట కలిగే అవకాశం ఉంది.